రైట్, టీడీపీలో గీత దాటితే చంద్రబాబు క్షమించబోరన్న విషయం మరొకసారి ఈ రోజు స్పష్టమైంది. అది ఎంతటి పెద్దవారైనా సరే ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుందని నిరూపించారు ఏపీ సీఎం. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నందిగామ పర్యటన వేదికైంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఆప్యాయంగా పలకరించిన సీఎం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎదురుపడగానే సీన్ మారిపోయింది. కొద్ది రోజులుగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై చంద్రబాబు సహా ఆ నియోజకవర్గ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ తరుణంలో కొలికపూడి ఎదురుపడినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగిన చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యే విషయంలో కఠినంగానే ఉన్నారనే సంకేతాలు పంపించారని అనుకుంటున్నారు. మన స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే గ్రీన్ కండువా తలకి చుట్టుకున్నారో ఆయన కొలికపూడి శ్రీనివాస్ మనం క్లియర్గా చూస్తున్నాం. సీఎం దగ్గరికి వచ్చారు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. వంగల్పూడి అనిత కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఆయన కూడా వచ్చారు. కానీ ఎక్కడ చంద్రబాబు ఆయన పట్టించుకోలేదు. కనీసం ఆయన ఫేస్ చూడడం కానీ, ఆయన షేక్ ఇచ్చినా పట్టించుకోకపోవడం కానీ ఇవన్నీ క్లియర్గా చూసాం. అవన్నీ గమనించిన ఆయన ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనకి క్లియర్గా కనిపించాయి. అంటే ఇదివరకే అసలు వార్న్ చేశారు, చేసినప్పటికీ కూడా పద్ధతి మార్చుకోకపోతే చాలాసార్లు చెప్పారు 1995 సీఎంను చూస్తారని చెప్పి. మళ్ళీ క్లియర్గా చూస్తున్నాం. వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఆయన వచ్చారు, ఏమాత్రం పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా వచ్చారు, వారందరినీ పలకరిస్తున్నారు తప్ప, ఆ తర్వాత మహిళలు వచ్చారు, మహిళలను పలకరించారు తప్ప ఆయన ఏ మాత్రం పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపించలేదు. ఇదే పర్యటనలో టీడీపీలో ఉప్పు నిప్పుగా ఉండే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మనకు కనిపిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లు కూడా పక్కపక్కన నిల్చొని చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఐ విజువల్ అని మనకు సెకండ్ వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వీరిద్దరిని నవ్వుతూ పలకరించడమే కాదు, వారి భుజాలను కూడా తట్టారు. చూస్తున్నాం కదా, వారి భుజాలను కూడా తట్టి మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క కొరికపూడి విషయంలో మాత్రం కాస్త కఠినంగానే వ్యవహరించారని చెప్పి తెలుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే విషయానికి వచ్చేటప్పటికి సీరియస్గానే ఉన్న విషయం అయితే తేట తెల్లమవుతుంది ఈ యొక్క విజువల్స్ చూసినప్పుడు. గతంలో కూడా అనేక సార్లు కొలికపూడి శ్రీనివాసును పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు కావచ్చు, ఇతర టీడీపీ నేతలు కావచ్చు సూచించారు. అయినా పద్ధతి మార్చుకోలేదనే అభిప్రాయంలోనే టీడీపీ అధిష్టానం ఉంది. మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఏదైతే మీ మీద ఎప్పుడు నిఘా ఉంటుంది, మీ మీద ఎప్పుడు మార్క్ లిస్టులు వస్తూనే ఉంటాయి. మీరు పద్ధతి మార్చుకొని బాగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కానీ చేస్తూ ఉంటే అది ముందుకు వస్తుంది. లేదు అంటే కనుక యాక్షన్ తీసుకుంటామని. సో ఇది చెప్పకనే ఆయన ఆగ్రహం, ఆయన కోపం అయితే చూపిస్తూ ఉన్నారు కొలికపూడి మీద సీఎం చంద్రబాబు. అది మనకి విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. నందిగామ పర్యటనలో ఇదైతే మనకి స్పష్టంగా కనిపిస్తోంది, రిఫ్లెక్ట్ అయింది. చివరకు చంద్రబాబు పాల్గొన్న ప్రజా వేదిక పైన కూడా, అంటే ఇది మనకి స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్. సీఎం వస్తున్నప్పుడు టీడీపీ క్యాడర్, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు వీరందరూ కూడా వచ్చి పలకరిస్తూ ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి వీడియో ఇది. ఆ తర్వాత సభా వేదిక మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎక్కడ సభా ప్రాంగణంలో కానీ ఆ స్టేజ్ మీద కానీ కనిపించినటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. స్క్రీన్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా కొరికపూడి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించలేదు. అందరూ కూడా టీడీపీ నేతలు ఉన్నారు తప్ప ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలో మాత్రం సీఎం స్పష్టంగా ఆ కోపాన్ని ప్రదర్శించినటువంటి విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. మైలవరం పర్యటనలో చంద్రబాబు హెలికాప్టర్ దిగగానే ముందుగా స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పలకరించారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని శివనాథ్ను, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ను, మంత్రులు సత్యకుమార్ను, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, హోంమంత్రి అనితను కూడా ఆయన పలకరించారు. అందరినీ కూడా పలకరించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వరుసలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఉన్నప్పటికీ కూడా సీఎం దగ్గర నుంచి నో రియాక్షన్, నో యాక్షన్. కనీసం ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ సంకేతాలు క్లియర్గా ఉన్నాయి. మీరు గనక లైన్ దాటితే, గిరి దాటితే, మేము చెప్పిన విషయాలు పట్టించుకోకపోతే అన్ని విషయాలు మా దృష్టిలో ఉంటాయని. సో అది కూడా అర్థం చేసుకున్నటువంటి ఎమ్మెల్యే అక్కడి నుంచి ఆయన నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయినట్టు సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. చంద్రబాబు పట్టించుకోవడం లేదు అని దానికి క్లియర్ కట్గా అర్థమైంది. సో చంద్రబాబు మూడును అర్థం చేసుకున్నారు ఏమో కానీ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లు కూడా అక్కడికి వచ్చిన మహిళా నేతలందరికీ కూడా ముఖ్యమంత్రికి
పరిచయం చేయడం స్టార్ట్ చేశారు. వారందరూ కూడా వెళ్ళారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంటే వైసీపీలో ఉన్న టీడీపీకి సపోర్ట్ చేశారు. తర్వాత శ్రీదేవికి టీడీపీ కండువా కూడా మార్చుకోవడం జరిగింది. శ్రీదేవి కూడా వచ్చారు. శ్రీదేవిని కూడా ఫోటో ఇచ్చారు. ఆమెను కూడా విష్ చేశారు. ఇంతవరకు బాగానుంది. కానీ ఈ కొరికపొడి విషయంలో మాత్రం అసంతృప్తి లేదంటే ఆ కోపం అనేది క్లియర్ కట్గా మనకి ఈరోజు అటు సభ పైన కావచ్చు, సభ ముందు కావచ్చు జరిగినటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది మాత్రం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసే. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి అనేక సార్లు వివాదం రేకెత్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరువూరు ఎమ్మెల్యే విషయంలో టీడీపీ ఆఫీసులో జరిగిన పంచాయతీలు ఎక్కువగా మనకు కనిపించాయి. పదే పదే అక్కడ గొడవలు వస్తుండడంతో చంద్రబాబు అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా కొలికపూడి శ్రీనివాస్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇప్పుడు నందిగామ పర్యటనలో టీడీపీ కేడర్కు స్ట్రాంగ్ సంకేతాలు పంపాలని అనుకున్నారు ఏమో కానీ కొలికపూడికి ప్రాధాన్యం తగ్గిందన్న సూచనలు వెళ్లేలా చేశారని అంటున్నారు టీడీపీ తమ్ముళ్ళు. ఎందుకంటే అది క్లియర్గా కనిపిస్తుంది. ఆయన ముందుకు వచ్చినా సరే ఎక్కడ పట్టించుకోలేదు. వెనక ఉన్నటువంటి వారిని విష్ చేశారు. వెనక ఉన్నటువంటి వారి భుజాలు తడుతూ ఉన్నారు. తర్వాత మహిళా నేతలు వచ్చారు, వారిని పట్టించుకున్నారు తప్ప కొలికపూడి ఫేస్లో కూడా మనకి అది క్లియర్గా కనిపిస్తుంది. పట్టించుకోవట్లేదు ఏంటి అనేది అయితే క్లియర్గా కనిపిస్తోంది. దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ హరీష్, 1995 సీఎం అన్నారు. అది మనకి అధికారుల విషయంలోనే కాదు, ఎమ్మెల్యేల విషయంలో కూడా అనేది క్లియర్ కట్గా ఈ విజువల్స్ చూస్తుంటే మనకి క్లియర్గా తెలుస్తోంది. గీత దాటితే ఆ నియోజకవర్గంలో సమస్యలు పదే పదే వచ్చినా, చెప్పిన మాట వినకపోయినా ఏ విధమైన పరిణామాలు ఉంటాయనేది చెప్పకనే చెప్పారు అనిపిస్తోంది ఈ సిచ్యువేషన్స్, ఈ విజువల్స్ చూస్తూ ఉంటే. డీటెయిల్స్ ఏంటి? ఆ సభ వేదిక పైన కూడా ఎక్కడ కనిపించలేదు ఎమ్మెల్యే. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించినటువంటి వ్యవహారం ప్రజెంట్ పార్టీలో అదేవిధంగా రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కొలికపూడితో మాట్లాడారు. ఆయన వివాదంలో మొదటిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సంయమనం పాటించి పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోవాలనేటువంటి ఒక సూచన చేశారు. అయితే అది కూడా లెక్క చేయనటువంటి కొలికపూడి తన వైఖరి, తను వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, పార్టీ క్యాడర్ కి సంబంధించినటువంటి అంశాలపై చర్చిస్తున్నటువంటి సమయంలో ఆయన లోకల్ గా ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఆయనకు సంబంధించినటువంటి వ్యవహార శైలి పైన తీవ్ర స్థాయిలో కొలికపూడి విమర్శలు చేశారు. ఆ విమర్శలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పార్టీ హైకమాండ్ కూడా కొలికపూడి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా పార్టీ పెద్దలు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయంలో కొలికపూడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఎంత చెప్పినా కూడా వినలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా పార్టీ నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఈ రోజు